సో ఎంట్రన్స్లో అయితే ఉన్నాం మనం. ఇలా ఉంటుంది ఎంట్రన్స్. సో లోనికి వెళ్దాము. మనకి పంచలేని కావాలంటే అక్కడ దొరుకుతాయి. అదే అనంత పద్మనాభ స్వామి టెంపుల్, స్వామివారి టెంపుల్. నేనైతే 10 minutesలో ఈజీగా వచ్చేసాను బై వాక్. 1 కిలోమీటర్ కూడా లేదు. సో అనంత పద్మనాభ స్వామి వారి టెంపుల్ ఇది. టెంపుల్ పక్కన పుష్కర్ని ఉంది. స్వామివారి పుష్కర్ని ఇది. సో ఫైనల్గా అయితే నా డ్రీమ్ కేరళ అనంత పద్మనాభ స్వామి వారి దర్శనం చేసుకుందామని అనుకున్నాను. సో ఫైనల్గా అయితే వచ్చాను నేను. మీరు చూడొచ్చు వెనక శ్రీవారి పుష్కర్ని, స్వామివారి పుష్కర్ని. సో ఇక్కడ కేవలం పంచి మాత్రమే కట్టుకోవాలి, పైన షర్ట్ మాత్రం కూడా ఉండకూడదు. కేవలం పంచి మాత్రమే ఉండాలి మగవాళ్ళకి. లేడీస్ అయితే సారీ, హాఫ్ సారీ, పంజాబీ డ్రెస్ వేసుకోవచ్చు. కానీ జెంట్స్ మాత్రం కేవలం పంచి మాత్రమే కట్టుకోవాలి. సో నేను ఆల్రెడీ పంచి తెచ్చుకున్నాను, తెలుసు కాబట్టి. ఎవరికైతే తెలియదో ఇక్కడ చాలా షాప్స్ ఉన్నాయి. చాలా షాప్స్లో పంచి అయితే తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ ప్రత్యేక దర్శనాలు ఉన్నాయి, స్పెషల్ ఎంట్రీ దర్శనాలు ఉన్నాయి. 100 రూపీస్, 150 రూపీస్, 200 రూపీస్ అని. సో ఈరోజు సాటర్డే కాబట్టి మనం రద్దీని బట్టి మనం ఏ దర్శనంకి వెళ్దామని చూద్దాము. సో టెంపుల్ లోనికి అయితే మొబైల్స్ తీసుకెళ్ళనివ్వరు. టెంపుల్ లోపల కౌంటర్స్ ఉండవు మనకు తిరుమల లాగా. బయట ఇచ్చేయాలని చెప్పులు, మొబైల్స్, ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ అన్నీ. సో మనం అయితే బయట ఇచ్చేసి దర్శనంకి వెళ్ళి దర్శనం తర్వాత బయటకు వద్దాము. ఈ టెంపుల్ యొక్క దర్శన టైమింగ్స్ అనేది నేను దర్శనం అయిన తర్వాత మెన్షన్ చేస్తాను. సో దర్శనంకి అయితే వెళ్ళబోతున్నాము. దర్శనంకి వెళ్ళడానికి డ్రెస్ కోడ్ ఇది చూడండి ఒకసారి. పంచి వేసుకోవాలి. సో ఇప్పుడైతే నేను దర్శనం వెళ్ళిపోతాను. చాలా ఎక్సైటింగ్ ఉన్నాను. స్వామివారి దర్శనంకి వెళ్దాము. డ్రెస్ కోడ్ అనేది ఒకసారి చూపిస్తాను మీకు ఎలా వేసుకోవాలో. నాకు చూపించాము. సో అది డ్రెస్ కోడ్. పంచి కట్టుకోవాలి, పైన కండువా, లేడీస్ శారీస్. సో ఇది పర్ఫెక్ట్ డ్రెస్సింగ్, పర్ఫెక్ట్ కోడ్, డ్రెస్ కోడ్ ఇది. సో ఇక్కడైతే క్లాక్ రూమ్ ఉంది. ఏంటంటున్నారంటే లోనికి మనం వ్యాలెట్స్ కూడా పట్టుకెళ్ళకూడదు అంటున్నారు. కేవలం పంచి కండువా మాత్రమే, మొబైల్ ఫోన్ కాదు కదా, వ్యాలెట్స్ కూడా పట్టుకెళ్ళకూడదు అంటున్నారు. సో ఇక్కడ మనం డిపాజిట్ చేసేయాలి, మన లగేజ్ అన్నీ ఇక్కడ డిపాజిట్ చేసేయాలి. ఇక్కడ సోమవారి గుడి అండ్ ఇక్కడ క్లాక్ రూమ్ ఉంది. ఇక్కడ అన్ని డిపాజిట్ చేయాలి. ఇది పెయిడ్. సో చూస్తున్నారు కదా, ఇవి నాట్ అలౌడ్. సో ఇదే స్వామివారి పుష్కర్ని. ఇక్కడైతే పుష్కర్ణిలో చాలా రకాల చేపలు ఉన్నాయి, చూడొచ్చు. సో ఇదే తిరువనంతపురంలో శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి ప్రసాదం. దీన్ని అరవణ అని కూడా అంటారు. సో దీని కాస్ట్ వచ్చేసరికి ఒక డబ్బా 100 రూపాయలు. సో నేను 2 కొన్నాను కాబట్టి 200 రూపాయలు. సో ఇది ఓపెన్ చేయలేదు. ఓపెన్ చేస్తే ఎలా ఉంటుందో తెలియదు. నాకు తెలిసి కేరళలో అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంది కదా, శబరిమల, ఆ ప్రసాదం ఈ ప్రసాదం ఒకలాగే ఉంటుంది అనుకుంటున్నాము, ఇంకా తెలియదు.